ఫోర్త్ సైన్స్ చెప్తున్నాము. ఈరోజు మీరు ఏం వర్క్ చదవాలంటే న్యూ వర్డ్స్ తీయండి. పేజ్ నెంబర్ 27. ఆల్రెడీ నిన్న 3 చదువుకుంటారు, మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ది సరౌండింగ్స్, నియర్ ఆర్ అరౌండ్ సంథింగ్. సెకండ్ వన్ కమ్యూనిటీ, ఏ గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ యానిమల్స్ గ్రోయింగ్ వరకు పెట్టుకున్నాం టిక్. థర్డ్ది హైబర్నేషన్, టు స్పెండ్ ద వింటర్ ఇన్ ఏ state of deep sleep. Habitat, natural home of an animals or plant. Adaptation, ability of a species to adjust to its environment. Migration, to move from one region to another వరకు పెట్టుకోండి చాలు. Scarcity, అవైలబుల్ ఇన్ ఇన్సఫిషియంట్ నెంబర్స్ వరకు పెట్టుకోండి. aquatic, ఏ ప్లాంట్ ఆర్ అన్ యానిమల్ దట్ లివ్స్ ఇన్ వాటర్. నెక్స్ట్ gills, రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఆఫ్ సమ్ ఆర్గానిజమ్స్ దట్ లివ్ ఇన్ వాటర్ సచ్ యాజ్ ఫిష్. ఇవి న్యూ వర్డ్స్ అమ్మా. 1 2 3 న్యూ వర్డ్స్ ఒకరోజు, 4 5 6 న్యూ వర్డ్స్ ఒకరోజు, 7 8 9 ఒకరోజు. రోజుకి 3 న్యూ వర్డ్స్ తరపున చదవాలి. ఈరోజు 4 5 6 నిన్న నేను చెప్పలేదు, న్యూ వర్డ్స్ చదవలేదు. ఈరోజు 4 5 6 చదవాలి. నేను 1 నుంచి 6 వరకు చదువుతాను, నిన్న చెప్పలేదు కాబట్టి ఈరోజు మీరు అవి చదవండి. సరౌండింగ్, నియర్ ఆర్ అరౌండ్ సంథింగ్. కమ్యూనిటీ, ఏ గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ యానిమల్స్ గ్రోయింగ్. హైబర్నేషన్, టు స్పెండ్ ద వింటర్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ డీప్ స్లీప్. Habitat, natural home of an animal or plant. Adaptation, ability of a species to adjust to its environment. Migration, to move from one region to another. Okay, 6 new words. Okay, page number 40. Open page number 40. Practice zone 10. Write down. Plants that grow and survive on land are known as dash plant. Terrestrial plants. Terrestrial plants. Next B. Most desert plants have dash instead of leaves, which help them to reduce the loss of water. అంటే లీవ్స్ ప్లేస్లో ఏముంటాయి? స్పైన్స్ ఉంటాయి. స్పైన్స్, SPINES, స్పైన్స్. నెక్స్ట్ C. Plants in hills and mountains are called dash trees. Coniferous trees. Next D. Trees that grow in the dash have thick growth of branches and broad leaves. ఎక్కడ థిక్ గ్రోత్లో ఉంటాయి ప్లాంట్స్, అలాగే బ్రాడ్ లీవ్స్ ఉంటాయి ప్లెయిన్స్. PLAINS, ప్లెయిన్స్. నెక్స్ట్ small plants that grow in forests have large leaves so as to absorb the maximum sunlight. Next one. The peepal tree drops most of its leaves at the beginning of the dry season to dash water. Dry season వచ్చే ముందు అవి ఏం చేస్తాయి? వాటర్ preserve. Next G. Dash plants is short in height and remains close to the ground to avoid being damaged by Arctic winds. Arctic winds నుంచి అది ఆ షార్ట్ హైట్లో ఉండడం వల్ల ఆర్కిటిక్
ఆర్టిక్ విండ్స్ నుంచి అది డ్యామేజ్ నుంచి కాపాడుతుంది. ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఆర్కిటిక్ పాపీ, ఆర్కిటిక్ పాపీ, POPPY. తర్వాత హెచ్, డాష్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్లాంట్ ఫౌండ్ ఇన్ గ్రాస్ ల్యాండ్. గ్రాస్ ల్యాండ్లో ఏ గ్రాస్ ఉంటుంది? బఫెలో గ్రాస్, బఫెలో గ్రాస్. నెక్స్ట్, రూట్స్ ఆఫ్ డాష్ ప్లాంట్స్ ఆర్ ఫిక్స్డ్ ఇన్ ద మడ్డీ సాయిల్ అండర్ వాటర్. దేంట్లో అండర్ వాటర్లో బాగా ఫిక్స్ అయిపోయి ఉంటుంది రూట్స్. దేనికి? హైడ్రిల్లా, హైడ్రిల్లా, హైడ్రిల్లా. రైట్. నెక్స్ట్, డూ అండ్ డాక్యుమెంట్ నిన్న చేయమన్నాను కదా, ఒక లీఫ్కి ఆయిల్ రాయమన్నాను, ఇంకో లీఫ్కి అలా వదిలేసేసి దాన్ని వాటర్లో వేయమన్నాను. వాటర్లో వేసిన తర్వాత వాటిని అబ్జర్వ్ చేయమన్నా. అబ్జర్వ్ చేశారా? ఓకే, రాసుకోండి. పేజ్ నెంబర్ 39. పేజ్ నెంబర్ 39. డూ అండ్ డాక్యుమెంట్. బోత్ లీవ్స్, రెండు లీవ్స్ ఏం చేస్తాయి? పైన తేలుతూ ఉంటాయి. బోత్ లీవ్స్ ఆర్ ఫ్లోట్, బట్ కానీ ఆయిలీ లీఫ్ ఏమవుతుంది? బికమ్ డ్రై. బట్ ఆయిలీ లీఫ్ become dry. డూ అండ్ డాక్యుమెంట్లో రాసుకోండి. పేజ్ నెంబర్ 39. పేజ్ నెంబర్ 39. రైట్ డౌన్. డూ అండ్ డాక్యుమెంట్ 2 ఉంది కదా, అది నేను క్లాస్కి వచ్చాక చెప్తాను. మీరు ఇది సింపుల్గా ఉందని మిమ్మల్ని రాయమన్నాను. నేను ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్లో కూడా రాయమని చెప్పలేదు కదా, ఇది సింపుల్గా ఉంటుంది, మీరు ఈజీగా చేయగలరని చెప్పానమ్మా. ఒకసారి న్యూ వర్డ్స్ మళ్ళీ చెప్తాను స్పెల్లింగ్స్తో సహా. చూడండి, మనకి థర్డ్ లెసన్ కూడా కంప్లీట్ అయిపోయింది. థర్డ్ లెసన్ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. ఓకే, చూడండి. Habitat, natural home of an animal or plant. Adaptation, ability of a species to adjust to its environment. Migration, to move from one region to another, usually అక్కడ వరకు another వరకు పెట్టుకోండి. To move from one region to another. Habitat, natural home of an animal or plant. Adaptation, ability of a species to adjust to its environment. Migration, to move from one region to another. ఓకే, మీరు న్యూ వర్డ్స్ చదవండి. మనకి టెక్స్ట్ బుక్ ఫిల్లింగ్, వర్క్ బుక్ రెండు అయిపోయినాయి. నెక్స్ట్ లెసన్ 4 స్టార్ట్ చేస్తానమ్మా. నెక్స్ట్ క్లాస్లో లెసన్ 4 స్టార్ట్ చేస్తాను. అన్నీ కంప్లీట్ అయిపోయినాయి కదా. టెక్స్ట్ బుక్లో కూడా మనకి ఎక్కడ ఇన్కంప్లీట్ లేవు. డయాగ్రామ్ ఏమన్నా వేసారా? ప్రాక్టీస్ జోన్ 7లో, ప్రాక్టీస్ జోన్ 5లో ఒకటి ఉంది, ప్రాక్టీస్ జోన్ 7లో ఒకటి ఉంది. నెక్స్ట్ లెసన్ 4 స్టార్ట్ చేస్తాను నెక్స్ట్ క్లాస్లో. పేజ్ నెంబర్ 40లోకి కంప్లీట్ చేసుకోవాలి బ్లాంక్స్. ఫస్ట్ది టెరిస్ట్రియల్,
B. Spines. C. Coniferous. D. Plains. E. Sunlight. F. Preserve. G. Arctic poppy. H. Buffalo grass. I. Hydrilla. ప్రాక్టీస్ జోను 10 అది. డూ అండ్ డాక్యుమెంట్ 1లో ఏమిచ్చాడు? టేక్ 2 సిమిలర్ లీవ్స్, కోట్ 1 లీఫ్ విత్ ఆయిల్. ఒకదానికి ఆయిల్ వేయమన్నాడు. నౌ ఇమ్రెస్ బోత్ ద లీవ్స్ ఇన్ ఎ మగ్ ఫుల్ ఆఫ్ వాటర్. వాటర్లో ఒక మగ్గులో వాటర్ తీసుకొని దాంట్లో వేయమన్నాడు. వాట్ డూ యూ అబ్జర్వ్? విచ్ ఆఫ్ 2 లీవ్స్ బికమ్ వెట్ ఆర్ వెట్ అండ్ వై? 2 లీవ్స్ తడుస్తాయా, ఎందుకు? రైట్ డౌన్ యువర్ అబ్జర్వేషన్. ఆయిల్గా ఉన్న లీఫ్ తడవదు, ఎందుకని? దానికి ఆయిల్ రాస్తాం కదా. రిమైనింగ్ ఏ లీఫ్ అయితే ఉందో అది తడుస్తుందన్నమాట. బోత్ లీవ్స్ ఆర్ ఫ్లోట్. 2 లీవ్స్ పైకి తేలుతాయి, కానీ ఆయిలీ లీఫ్ ఎలా ఉంటుంది? తడిగా ఉండదు, డ్రైగా ఉంటుంది. ఓకే, వర్క్ బుక్ ఓపెన్ చేయండి అమ్మా. వర్క్ బుక్ ఓపెన్ చేయండి. అడాప్టేషన్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, పేజ్ నెంబర్ 25. పేజ్ నెంబర్ 25 వర్క్ బుక్. వర్క్ బుక్ ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ హెబిటేట్? గివ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెబిటేట్స్. అసలు హెబిటేట్ అంటే ఏంటి? ఏవైనా 2 రకాలు, అంటే 2 రకాల హెబిటేట్స్ గురించి రాయండి. ఆన్సర్ రాసుకోండి. ఫస్ట్ దానికి ద న్యాచురల్ సరౌండింగ్స్. The natural surroundings. The natural surroundings are the environment in which an animal or a plant lives is called its habitat. నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాయమన్నాడు కదా 2. ఆల్రెడీ మనం పోలార్ రీజియన్ చెప్పుకున్నాం, ప్లెయిన్స్ చెప్పుకున్నాం, గ్రాస్ ల్యాండ్స్ చెప్పుకున్నాం కదా. వాటర్ గురించి చెప్పుకున్నాం. వాటర్, ల్యాండ్ రాసుకున్నాం. వాటర్ ల్యాండ్. ఓకే, తర్వాత గివ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ఫాలోయింగ్. సెకండ్ క్వశ్చన్, గివ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ఫాలోయింగ్. 2 టెరిస్ట్రియల్ ప్లాంట్స్. టెరిస్ట్రియల్ ప్లాంట్స్ అంటే ఏం చెప్పుకున్నాం? నేల మీద ఉండే ప్లాంట్స్. ఏమైనా 2 టెరిస్ట్రియల్ ప్లాంట్స్ చెప్పుకున్నాను. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్లో ఏ. ఇప్పుడు పైన్ ట్రీ ఉంది. పైన్ ట్రీ కూడా నేల మీదే ఉంటుంది. పైన్ ట్రీ. తర్వాత క్యాక్టస్. క్యాక్టస్ కూడా ల్యాండ్ మీదే కదా ఉండేది. క్యాక్టస్ ప్లాంట్. ఓకే, నెక్స్ట్ బి. ఏమైనా 2 రాయగా 2 ఫ్లోటింగ్ ప్లాంట్స్. ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. మన ఫ్లోటింగ్ ప్లాంట్స్ ఒకటి, అండర్ వాటర్ ప్లాంట్స్, ఇంకా ఫిక్స్డ్ ప్లాంట్స్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు 2 ఫ్లోటింగ్ ప్లాంట్స్కి ఎగ్జాంపుల్స్ ఏం చెప్పా? డక్వీడ్, హైచ్నిత్. డక్వీడ్,
Heichnicht. తర్వాత C. Two animals that live both on land and in water. అటు ల్యాండ్ మీద ఇటు వాటర్లోను రెండిట్లోనే ఉంటుంది. ఫస్ట్ మనం ఏం చెప్పుకోవచ్చు? ఫ్రాగ్, సాల్మండర్. ఫ్రాగ్, సాల్మండర్ మొసల్ లాంటిది అనమాట. ఓకే, 2 questions completed. Next page number 26. Next page number 26. Page number 26 lo third question. Write 2 features that help a polar bear to survive in the extreme cold condition. Okay, third question రాసుకోండి. Third question. First point. They have thick fur on their body and a thick layer of fat below their skin to keep them warm. Second point. Their white colored body protects them from their predators. అంటే ప్రిడేటర్స్ నుంచి అది బాడీ వైట్ కలర్లో ఉండడం వల్ల ప్రిడేటర్స్ నుంచి ఈజీగా తప్పించుకుంటుంది. ఎందుకని పోలార్ రీజియన్లో అంతా మంచిగా ఉంటుంది, అది మంచి తెల్లగా ఉంటుంది కాబట్టి దాని స్కిన్ కలర్ కూడా తెల్లగా ఉండడం వల్ల ప్రిడేటర్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకుంటుంది. Their predators. It also helps them to catch their prey. ఇంకా అది దాక్కొని ఆ మంచులో దాక్కొని దాన్ని ఆహారం కోసం కూడా దాని స్కిన్ అనేది ఉపయోగపడుతుంది. ప్రే అంటే ఆహారం. Write down. Write neatly. Next మనం 4, 5, 6 క్వశ్చన్స్ అంటే పేజ్ నెంబర్ 26, 27 రేపు చెప్పుకుందాం అమ్మ. ఓకే బాయ్. న్యూ వర్డ్స్ చదవండి. 4, 5, 6 న్యూ వర్డ్స్ చదవండి.